యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమ ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తున్నారని ఆమె చెప్పారు. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు కౌన్సిలర్ పదవికి నేను చింతకి మురళి నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో క్రాంతినగర్ కానీ, ఎవరెస్ట్ స్కూల్ లైన్ కానీ, రామకృష్ణ స్కూల్ లైన్ కానీ, మెయిన్ బజార్ కానీ ఈ 5వ వార్డు ఉన్నది. ఇందులో ప్రధానమైన సమస్యలు ఏంటంటే సీసీ రోడ్ సమస్య కానీ, ఎంతోమంది పింఛన్ కానీ, డ్రైనేజ్ సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం నేను గెలిచి మరి ఎమ్మెల్యే బీర్లాడే గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ప్రభుత్వ పథకాలు అందజేయడము, ఆ యొక్క ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డ అభివృద్ధి పనులు సరి చేసుకోవడానికి, డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ పని చేయించడానికి ఎమ్మెల్యేగా సహకారంతో అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ముఖ్యంగా కొన్ని రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ రావాల్సినవి. ఈ కాలంలో మరి మార్చిలో కొత్త బడ్జెట్లో కొత్త పింఛన్లు వస్తాయి. ఇవన్నీ మార్చిలో ఇవన్నీ పింఛన్ అందరికీ అర్హులైన అందరికీ చరిత్ర పింఛన్లు అందరికీ ప్రయత్నం చేస్తా. అదేవిధంగా సంపత్తికి మంచి చెడుకు అందరికీ అందుబాటులో ఉంటా. ప్రధానంగా ఇక్కడ చేనేత వృత్తి ఉన్నది. చేనేత వృత్తిలో ఉన్న అనేక మంది వృత్తిలో సరైన ఉపాధి పోతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సరైన ఉపాధి రావడం కోసం ప్రభుత్వ పథకాలు తీవ్రంగా అందించి ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తా కోరుతున్నా.